ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ ఇంట్లో అసలు మీరేంటి? పెద్ద కోడలు అంతే. అంతకు మించి మీరు ఈ ఇంట్లో ఏంటి? నేను పెద్ద కోడలిగా ఈ గడపలో అడుగుపెట్టి కూడా ఏ అధికారము లేకుండా, నా మాటకి విలువ లేకుండా ఎలా ఇక్కడ బతుకుతున్నానో మీరు కూడా అలాగే కదా బతుకుతున్నారు. మీరు ఇలా ఉండటం మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నా అత్తయ్య గారు ఇలా విలువ లేకుండా ఎలా పడి ఉండటం నాకు నచ్చలేదు. ఈ ఇంటి పేరు ఆనంద నిలయం, లీలావతి నిలయం అని ఎందుకు లేదు? ఎందుకంటే ఈ ఇల్లు చిన్న మావయ్య గారి పేరు మీదే రిజిస్టర్ అయి ఉంది కాబట్టి. ఆఖరికి బిజినెస్ అయినా మావయ్య గారి కంట్రోల్లో ఉందా అంటే అదంతా ఆవిడే చూసుకుంటుంది. మెయిన్ జీఎం పోస్ట్ కూడా మరిది గారిదే కదా. ఇక్కడ మా ఆయనకు కూడా ఏం గుర్తింపు ఉంది? ఏది లేదే. చూడండి అత్తయ్య గారు, ఈ కుటుంబం పేరుకే ఉమ్మడి కుటుంబం, కానీ మనుషుల మధ్య బంధం స్వార్థంతో నిండిపోయి వాళ్ళకి వాళ్ళుగానే బతుకుతున్నారు. మీరు మాత్రం ఇది అర్థం చేసుకోవట్లేదు. చాలు. నువ్వు మాట్లాడింది చాలా ఎక్కువైంది. ఇది బాధ అండి, బాధ. ఇక్కడ బానిస బతుకు మీకు బాగా అలవాటైపోయి మీ పిన్ని గారి పెత్తనం మీకు ఇబ్బందిగా అనిపించటం లేదు, కానీ మిమ్మల్ని నేను ఇలా చూడలేకపోతున్నాను. అనన్య, ఇంకా చాలించమని చెప్తున్నానా? అమ్మా, దీని మాటలు వినొద్దు. ఇది నీ మనసుని పాడు చేస్తుందమ్మా. అత్తయ్య గారు, మీ మనసు పాడు చేసే అవసరం నాకేముందండి? నేనివాళ ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం మీకు ఈ ఇంట్లో జరుగుతున్న అన్యాయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చేలా చేయటమేనండి. ఈ విషయంలోనే చిన్నత్తయ్య గారు నన్ను ద్వేషించటం మొదలుపెట్టారు. ఇదేది మీకు తెలీదు. మీరు కళ్ళతో చూసిందే నమ్ముతున్నారు, కానీ మీ కళ్ళు గప్పి వాళ్ళు చేస్తుంది ఏది చూడటం లేదు. అది మీరు గమనించినంత కాలం ఇక్కడ మన పరిస్థితులేవి మారవు.